మనం ఇందాక మాట్లాడుకున్న తెలంగాణ తెలుగుదేశం మళ్ళీ యాక్టివ్గా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటోంది. అండ్ చూడబోతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి గారు, నామా నాగేశ్వరరావు గారు షార్ట్లీ తెలుగుదేశంలో చేరబోతున్నారు. నామా నాగేశ్వరరావు గారికి ఇస్తారా అధ్యక్ష పదవి, మల్లారెడ్డి గారికి ఇస్తారా? అది ఓసీ సెక్షన్. ఇక బీసీ సెక్షన్లో పోలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు, అలాగే చాలా యాక్టివ్గా ఈ మధ్యకాలంలో ఉద్యమాల్లో పాల్గొన్న డాక్టర్ ఏఎస్ రావు గారు, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి. సో ఆయన గౌడ్ సామాజిక వర్గం. సో ఇక్కడ ఓసీ వర్సెస్ బీసీ లాగా మారింది. తెలంగాణలో జనరల్గా బీసీ పాపులేషన్ 63% ఉంది. నిజానికి తెలంగాణ తెలుగుదేశానికి పట్టుకొమ్మ బీసీలే. అవును, ఓట్ బ్యాక్ అంతా కూడా బీసీలే. సో ఈ క్రమంలో మరి నామా నాగేశ్వరరావు గారిని లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్లారెడ్డి గారిని ఎంపీ చేసే అవకాశం ఉందా? అరవింద్ గౌడ్ని లేదా డాక్టర్ ఏఎస్ రావుని చూస్ చేసుకునే అవకాశం ఉందా? లేదా అసలు నానుస్తారా ఒక 2-3 ఏళ్ళు దీన్ని? లేదా నాంచే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వటం మాత్రమే కాదు, వీళ్ళు యాక్టివ్ అవ్వాలి అని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ వచ్చి కూర్చుని అందరినీ పిలిచి మాట్లాడటం ఇవన్నీ చూసాం మనం. అలాగే ఊరంతా నిజం గెలిచింది అనేటువంటి ప్రచారం, బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టడం వెనకాల కూడా మేము ఇక్కడ యాక్టివ్ కాబోతున్నాము అనేటువంటి ఇండికేషన్ ఇవ్వటం ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఏ వ్యూహాలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వ్యూహమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహమా అనేది భిన్న చర్చలు ఉన్నప్పటికీ చేసేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అతి తొందరలోనే అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. మీరు ప్రస్తావించని మరొక పేరు కూడా ప్రస్తుతం చర్చల్లో నలుగుతోంది. అది నారా బ్రాహ్మణి పేరు. ఓకే. సో తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షురాలిగా నారా బ్రాహ్మణిని తీసుకునే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రచారం జరుగుతోంది. అయితే రెండో వైపు సోషల్ మీడియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ గానైనా బీసీల నుంచి ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే తెలుగుదేశం తన అధికార పగ్గాలని తన కుటుంబం నుంచి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి అంతగా ఆయన ఇష్టగించకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్వయంగా పరిపాలనలో ఉన్నారు. అండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరున్నా అంతిమంగా ఇళ్ళకే రిపోర్ట్ చేయాలి. సో ఆ రకంగా పల్లా శ్రీనివాసరావు గారికి అక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా అలా ఇస్తే అంటే కొంత ఇంటిగ్రేటివ్ పార్ట్లో తెలుగుదేశం మీద విశ్వసనీయత పెరుగుతుంది కదా అనే ఒక ఆశాభావాన్ని బీసీ సంఘాలు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరి బీసీ సంఘాలు అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా తెలంగాణలో బలంగా నిలబడినది బీసీలు, అలాగే ఎస్సీలు. ఎస్సీ నుంచి పర్టికులర్గా మొత్తం టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ సామాజిక వర్గానికి చాలా పెద్దపీట వేసి నడిపటం అనేది మనకు ఎన్టీ రామారావు గారి రోజుల నుంచి కనిపిస్తుంది. అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా ఒక ప్రయత్నపూర్వకంగా జరిగినటువంటి ప్రయత్నం. దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో ఉండగా ఆయన అభిమానుల్లోనూ అలాగే ఆయన ప్రొడ్యూసర్లలో కూడా వీళ్ళ సంఖ్య గణనీయంగానే ఉండేది. ఇప్పుడు ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అనే పేరుతో బ్యానర్ మీద రామారావు గారితో మాత్రమే సినిమాలు తీసినటువంటి మిద్దె జగన్నాథరావు గారు బీసీఏ. అలా వజే సుబ్బారావు గారు ఆయన కాపు. ఇలా కాపు అలాగే బీసీ ప్రొడ్యూసర్లు ఆయన దగ్గర ఉండేవాళ్ళు, పర్మనెంట్గా ఆయనతోనే సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు. అలాగే ఆయన అభిమానుల్లో కూడా వీళ్ళ సంఖ్య ఎక్కువ. కంపారిటివ్గా అగ్రకులాలతో పోలిస్తే వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఆ ఏరియాలో ఆయన ఇమేజ్ నడిచింది. ఆయన అభిమాన సంఘాల్లో నాయకత్వ స్థానాల్లో కూడా వీళ్ళే ఉండేవాళ్ళు. అందుకని ఆయనకి ఒక విజన్ ఏర్పడింది. అప్పుడే మనం సమాజంలో అట్టడుగు పొరల నుంచి మద్దతు కూడగట్టాలంటే వీళ్ళని కొంచెం ప్రాధాన్యతలోకి తీసుకురావాలి అని. అందులో భాగంగానే ఆయన బీసీలకి ఎస్సీలకి కొంత పెద్దపీట వేస్తూ వెళ్ళాడు. బీసీలకి తెలంగాణలో దేవేందర్ గౌడ్ వీళ్ళందరినీ నిజానికి మేమందరం అధికారంలో భాగస్వామ్యం పొందటానికి ఎన్టీ రామారావే కారణమని చాలా బహిరంగంగానే వాళ్ళు మాట్లాడతారు. ఎన్టీఆర్ వచ్చే వరకు మాకు ఈ అవకాశాలు వస్తాయని కూడా అనుకున్నాం మేము అని మాట్లాడతారు. కాబట్టి ఆ బేస్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. అయితే కుటుంబపరమైనటువంటి ఒక నిర్మాణం ఉండాలి అక్కడ. కుటుంబం నుంచి ఒక బలమైనటువంటి ఒక ప్రతినిధి రిప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో నారా బ్రాహ్మణి పేరుని ఎజెండాలోకి తీసుకొచ్చారు. కానీ ఆవిడ నుంచి సుముఖత ఉంది అని, లేకపోతే ఇది అధికారికంగా ఈ ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి
నిర్ధారణలు లేవు, కానీ వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఈ పేరు కూడా ప్రస్తావనకు వచ్చేసింది. ఇది కేవలం పుకారుగానే నడుస్తోంది తప్ప అధికారికం కాదు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, మల్లారెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది, కానీ మల్లారెడ్డి గారి కంటే కూడా నిజానికి బీసీ సామాజిక వర్గానికి ఇస్తేనే బాగుంటుంది. గౌడ్ గారికి ఇవ్వటం అనేది సమంజసం. ఆయనకి ఇవ్వటం, లేదంటే యేసురావు గారికి ఇవ్వటం, వాళ్ళిద్దరూ బెటర్ ఆప్షన్. వాళ్ళిద్దరిలో ఎవరు అనేది చూస్ చేసుకోవాలి. బ్రాహ్మణుని కావాలంటే అంటే లేదు, ఫ్యామిలీ నుంచి ఇంకే మొదట్లో నందమూరి బాలకృష్ణ పేరు కూడా వినిపించింది. ఇంకో పేరు కూడా వచ్చింది సార్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, యూనియన్ మినిస్టర్, గుంటూరు ఎంపీ. వారి బావమరిదిని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయనే ఇది కూడా వచ్చింది. అయితే ఆయన మరీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కావటం వల్ల కొంత అబయన్స్లో పెట్టారు. ఇప్పుడు నామనాగేశ్వరరావు గారు వీళ్ళందరూ అంటే తెలంగాణ రూట్స్ ఉన్నవాళ్ళు. అరవింద్ గౌడ్ గారు కానీ, నామనాగేశ్వరరావు గారు, డాక్టర్ ఏఎస్ రావు గారు, వీళ్ళంతా పక్కా తెలంగాణ. నిజానికి అంటే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు లిస్టు రెడీ చేసుకుని రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారిని కలవాలి అనుకుంటున్న సందర్భంలో నందమూరి బాలకృష్ణ గారు ఆయనకి తెలంగాణ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది, ఆయన జ్ఞానేశ్వర్ గారు కలిసి ఈ ఎన్నికల్లో తెలంగాణలో వ్యూహరచన చేస్తారు అనేటువంటి వార్తలు తెలుగుదేశం ప్లాట్ఫామ్స్ మీద సర్క్యులేట్ అయినాయి. కానీ తర్వాత జ్ఞానేశ్వరరావు లేడు, అలాగే బాలకృష్ణ గారు కూడా మెయిన్ స్ట్రీమ్లో కనిపించలేదు, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు. రెండోది, ఇప్పుడు ఆయన సూపర్ స్టార్డమ్ అనుభవిస్తున్నారు. చాలంటే ఆయనకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆయన వరుస హిట్లలో ఉన్నాడు. హ్యాట్రిక్ కొట్టాడు. ఆయన హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్లో చేసినటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇండియాలో టాక్ షోస్లో #1 టాక్ షో అనేటువంటి ఇమేజ్ సంపాదించుకుంది. దీంతో ఆయన ఆ ఏరియాని వదలటానికి ఇప్పుడు సుముఖంగా లేడు. అందుకని ఆయన ఏపీలో మంత్రి పదవిని కూడా వదిలేశాడు. ఎలాగో మన ఫ్యామిలీయే ఉంది అంతా అనే ఉద్దేశంతో ఆయన 2 అల్లుళ్ళు, ఒక అల్లుడు ఇక్కడ, ఒక అల్లుడు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి బ్రాహ్మణికి ఇస్తారా అనేది కేవలం అనుమానమే తప్ప ఇప్పటివరకు నిర్ధారణలు లేవు. జాతీయ స్థాయిలో ఎలాగో చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉంటుంది. అదేదో విదేశం కాదు, మరొకటి కాదు. కంప్లీట్ మానిటరింగ్ ఆయన పేరుతోటి ఆయన కిందే ఉంటుంది. ఆయన కిందే ఉంటుంది. చంద్రబాబు, లోకేష్ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి గతంలో ఎలాగైతే వాళ్ళు పూర్తి స్థాయి భరోసాతో ఆయనకు అప్పచెప్పారు జ్ఞానేశ్వర్కి, అదే పద్ధతిలో ఇప్పుడు గౌడ్ గారినో లేకపోతే ఏఎస్ రావు గారినో తీసుకొచ్చి పెట్టడం బెటరు. వీళ్ళు తప్ప అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచో లేకపోతే కమ్మ సామాజిక వర్గం నుంచో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టడం మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. తెలంగాణలో అది కరెక్ట్ కాదు. బీసీకి ఇవ్వటం సమంజసం. ఒకవేళ ఇంకొంచెం కిందకి వెళ్ళి ఆలోచిద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి ఏఎస్ రావు అనేటువంటి ఆప్షన్ ఒకటి. బై ఎనీ ఛాన్స్ మోత్కుపల్లి నరసింహులు గారు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందండి? ఆయన ఆల్రెడీ ఆ ఇండికేషన్స్ ఇస్తున్నారు కదా తెలుగుదేశంలోకి నేను వస్తాను అని చెప్పి అంటే ఆయన ఒక హామీ ఏదో ఒకటి తీసుకుంటారు. ఈసారైనా చంద్రబాబు గారు తనని గవర్నర్గా పంపించాలని ఎక్కడైనా ఏదైనా రాష్ట్రానికి, అంటే ఆయన చిరకాల కోరిక అది. చిరకాల కోరిక. ఆయన ఎటు వెళ్ళినా గవర్నర్గా వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైర్ కనబరుస్తూ ఉన్నారు. ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెనక్కి రావడానికి నాకు పెద్ద ఇదేం లేదు,